ఇక నార్సింగి పోలీస్ స్టేషన్కి హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య వెళ్లారు. రాజ్ తరుణ్తో తన వైవాహిక జీవితానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించారు. వాటితో పాటు తాజాగా మరికొన్ని ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. లావణ్య స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రాజ్ తరుణ్, లావణ్య కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నింటినీ పోలీసులకు వివరిస్తున్నారు లావణ్య. వారం రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేర్లు తెగ వినిపిస్తూ ఉన్నాయి. ప్రేమ పేరుతో తనతో 11 ఏళ్లు కలిసి ఉండి ఇప్పుడు మరో అమ్మాయి కోసం తనను దూరం పెడుతున్నాడంటోంది లావణ్య. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా తనను బెదిరిస్తుందని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆత్మహత్య చేసుకుంటానంటూ తన అడ్వకేట్కు మెసేజ్ చేశారు లావణ్య. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో రాశారు. దాంతో అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిన్న అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తానేంటో తెలిసిన వారే తనను తప్పు పట్టారని లావణ్య పోలీసుల వద్ద వాపోయారు. రాజు లేని లైఫ్లో తాను ఉండలేనని, బతకలేనని అంటున్నారు. అన్నీ కోల్పోయానని, అందరి వల్ల తానే మోసపోయానని చెప్పారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది లావణ్య. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది. శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకుంటున్నట్లు తన న్యాయవాదికి మెసేజ్ పెట్టింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి తనకు లావణ్య మెసేజ్ పెట్టిందని, ఆమెకు న్యాయం చేసే వరకు పోరాడతానన్నారు లావణ్య తరపు న్యాయవాది. రోజు రోజుకు వివాదం ముదురుతున్న ఈ కేసులో లావణ్యకు రక్షణ కల్పించాలని ఆమె తరపు న్యాయవాది డీజీపీని కోరారు. ఈ క్రమంలో లావణ్యకు రక్షణ కల్పించాలని కోరుతూ డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. లావణ్య తండ్రి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. గచ్చిబౌలి ఎల్లమ్మ తల్లి గుడిలో రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి చేసుకున్నారని తెలిపారు. వారి మధ్య మాల్వి మల్హోత్రా చీడ పురుగులా మారి విడగొట్టిందన్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకుని 14 ఏళ్లు కలిసి జీవించి ఇప్పుడు మాల్వి కోసం వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి? 14 సంవత్సరాలు సహజీవనం చేసి అంతా చేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే ఒక ఆవుని, ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కట్టుకోళ్ళకి అమ్మినట్టు ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దని అంటాడండి తన భార్యని? ఇన్ని 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంతబడికి సమంజసం అండి? సహజీవనం అంటే 14 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, మేలు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. గచ్చిబౌలిలో ఎల్లంప టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి, ఎవరికి తెలియకుండా. ఆ దేవుడికి వీళ్ళిద్దరికి తప్ప మూడో పర్సన్కి తెలియదండి. అది చేసుకున్నాక మాత్రం వాళ్ళ పేరెంట్స్కి మాకు చెప్పిందండి మా పాప. వాళ్ళిద్దరికి కారణం కర్త కర్మ క్రియ. ఒక మాల్వి మల్హోత్రా అనే ఒక చీడ పురుగు ఎంటర్ అయింది గురువు గారు, అర్థమైందండి? వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరగని కారణము మాల్వి మల్హోత్రా ఒక చీడ పురుగులాగా తయారైందండి. వాళ్ళిద్దరినీ ఎడగొట్టడానికి కారణం తనేనండి. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా పోరాటం అంటుంది లావణ్య. ఇక మాల్వీపై ఘాటు విమర్శలు చేశారు. మాల్వి ఈగోయిస్టిక్ లేడీ అని, ఆమెతో కలిసి తన రాజ్ సంతోషంగా ఉంటాడు అనుకోవట్లేదని చెప్పారు. రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసే మాల్వి ఇలా చేసిందని ఆరోపించారు లావణ్య. మాల్వీది పెద్ద క్రిమినల్ మైండ్ అని, ఆ ఆధారాలను కూడా బయట పెడతానని అన్నారు. ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో తప్పుడువి లేనివి అయితే చెప్పలేదు. అండ్ మాల్వి మల్హోత్రా కూడా మరి అంత మాట్లాడిన అమ్మాయి ఈ రోజున వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. మరి అదే సినిమా అంటే నాకు ప్రాణం, సినిమా అంటే ఇష్టం అని సినిమా మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పింది అమ్మాయి. ఆ సినిమా వదిలేసి వెళ్ళిపోయింది ఈరోజు. అండ్ నన్ను బెదిరించారు. ఇలా ఎలా బెదిరిస్తారు?
అండ్ రాజ్ తరుణ్ అనే అబ్బాయికి ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి మాల్వి వాళ్ళ ఫాదర్ అలా ఎలా అడుగుతారు, నువ్వు లావణ్యను వదిలేస్తే మేము పెళ్లి చేస్తామని వాళ్ళ ఫాదర్ ఎలా మాటిస్తారు. అండ్ రాజ్ తరుణ్ మరి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళ ఇంటి అల్లుడిని, పండగకు వచ్చిన ఇంటి అల్లుడిని పడుకోబెట్టుకున్నట్టు ఇంకో బెడ్రూమ్లో పడుకోండమ్మా మీ ఇద్దరిని అని పంపించడం ఏంటి? ఇవన్నీ కూడా చేయడం, వాళ్ళ ఫాదర్ని కూడా క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారో. ఆ అమ్మాయి బాలీవుడ్లో అవకాశం రావడం కాదండి, బాలీవుడ్ నుంచే ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయి. బాలీవుడ్లో 24 కిసెస్ ఏదో డిగ్రేడ్ సినిమాలు ఉంటాయి కదండి, ఆ సినిమాలు 1-2 చేసింది. ఆవిడకి తెలుగులో ఇది చాలా మంచి అవకాశం అండి. అంటే ఇప్పుడు మా గొడవలు అయ్యాయి కదా అని నేను ఏదో చెప్పడం కాదు, అలాంటి సినిమాలు చేసిన ఒక అమ్మాయికి తెలుగులో చాలా మంచి అవకాశం. అండ్ ఆమె చేసిన సినిమాలతో పోలిస్తే మన తెలుగు సినిమాల్లో రాజ్ తరుణ్ మంచి హీరోనే అండి, పెద్ద హీరోనే అండి. అంటే అక్రమ సంబంధం కాదండి, అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది, లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి. అండ్ ఆవిడ లైఫ్ అయిపోయిందండి, చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది. ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి, అంటే తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది. ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుందంటే, మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే, ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నీ అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని 4.5 సంవత్సరాలు ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది, ఒక కొడుకుని. అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్. ఈవిడ కనిందా అండి, వీళ్ళ మమ్మీ కన్నారా ఆవిడని, ఆ యోగేష్ అనే అబ్బాయిని హ్యాంగ్ టు డెత్ అని శిక్ష ఇప్పించడం ఏంటండి? 40 లక్షలు అప్పు చేసి యోగేష్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి. వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. సో అంత ఈగోయిస్టిక్ అనే ఒక ఉమెన్, అలాంటి అమ్మాయితో నా రాజు సుఖంగా ఉంటాడు, నా రాజు సేఫ్టీగా ఉంటాడు అని అయితే నేను అనుకోను. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకే అమ్మాయి అయినా సరే ఇలాంటి పొజిషన్లో ఉంటే నేను వదిలేసాను, వెళ్ళిపోయేదాన్ని. ఆ అమ్మాయి నాకే ఛాలెంజ్ చేసింది, రాజుని నన్ను విడగొడతానని, అలాగే విడగొట్టింది. నన్ను జైలుకి పంపిస్తాననింది, అలాగే జైలుకి పంపించింది. ఆవిడతో చాలా క్రిమినల్ మైండ్ అండి. అండ్ ఇంతకంటే నేనేం చెప్పలేను. వీటన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. కొంచెం మీరు నన్ను నమ్మాలని నేను కోరుకోవట్లేదు, నమ్మకపోయినా పర్లేదు. నన్ను సపోర్ట్ చేస్తే, నాకు ఒక అవకాశం ఇస్తే నేను వీటన్నిటికీ ప్రూవ్ చేస్తానండి. అపోహలో ఉండడానికి నేను ఇప్పుడు 1 సంవత్సరం ఉండేసి బయటికి రాలేదు, 10 సంవత్సరాలు ఉండి నేను అన్నీ భరించి ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చాను. ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా నేను అంతా బ్రోక్ అయిపోయి ఉన్నాను. కొన్ని దాంట్లో కూడా నేను ఎవరినేమీ హెల్ప్ అడగట్లేదు. ఏదో నేను సర్దుకొని బతుకుతున్నాను. ఒక మాట రూపంలో సరే ఏం కాదు అని కూడా లేకుండా నా మీద అంతా నిందలు, నా మీద అంతా మనుషులే పడుతున్నారు. అలాంటి ఒక దాంట్లో ఇంకా నాకు ఏ రకంగా ఒక హోప్ అన్నది వస్తుంది అని నేను అడుగుతున్నాను. అండ్ అది నిన్న అలాంటి ఫేస్ అలా ఉందండి, నా స్టేట్ ఆఫ్ మైండ్ నిన్న అలా ఉంది. నాకు సపోర్ట్ లేదని కాదు, చాలా ఛానల్స్ నాకు సపోర్ట్ చేస్తున్నాయి. నాకు నిజంగా ఈ ప్రాసెస్లో మంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. నేను వాళ్ళ వల్ల ఇంకా ఇప్పుడు బతుకున్నాను అని నేను అంటాను. లేదంటే ఈ పాటికి ఇంకా ఇదే న్యూస్ వేరే కవర్ చేస్తూ ఉండేది డెఫినెట్గా, నిన్న ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి అయితే. కొంచెం దయచేసి నాకు ఆ విషయంలో సపోర్ట్ చేయండి. నేను ఫైట్ చేస్తాను. అండ్ మాల్వి వాళ్ళ పేరెంట్స్కి లేదా మాల్వి వాళ్ళ సైడ్ కొంచెం టర్న్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాణా, సరే ఆ అమ్మాయి ఎలిగేషన్స్ ఒక పక్కన పెడదాం, లేదంటే జరుగుతున్నటువంటి వ్యవహారం, మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు ఇవన్నీ పక్కన పెడితే, లీగల్గా కేసు ఎక్కడి వరకు వచ్చింది? అసలు లీగల్గా ఎంతవరకు ముందుకు వచ్చింది? లావణ్య కావచ్చు, మరో పక్కన లావణ్య మీద తను కూడా కంప్లైంట్ చేశారు, రాజ్ తరుణ్ కూడా. ఈ కేసులకు సంబంధించిన లీగల్ టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి? అంటే 3 days బ్యాక్ మళ్ళీ ఎవరైతే లావణ్య వచ్చి కంప్లైంట్ ఇచ్చింది విత్ అడ్వకేట్ సమక్షంలో, తను ఏదైతే రాజ్ తరుణ్ చేసినటువంటి అలిగేషన్స్తో పాటు మాల్వి మల్హోత్రా లావణ్య పైన కూడా కేసు పెట్టింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆమె ఇచ్చేటువంటి అలిగేషన్స్కి పూర్తి ఆధారాలతో పాటు వివరణతో పాటు కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే 4 రోజులైంది ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్కి ఎటువంటి నోటీస్ పంపలేదు. అయితే బోనాలు ఉన్నాయనేసి లేకపోతే ఇతర బందోబస్తుల్లో నార్సింగ్ సంబంధించిన పోలీసులు కాస్త బిజీగా ఉన్నారన్న ఉద్దేశంతో ఇవాళ నార్సింగ్ పోలీసులు ఎవరైతే లావణ్యాన్ని పిలిపించిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కొన్ని ఆధారాలు కూడా సమర్పించింది. కాబట్టి అంటే రాజ్ తరుణ్ ఏ విధంగా తనని బెదిరించాడు కానీ, తర్వాత ఏ విధంగా తనను వాడుకున్నాడు కానీ, ఏ విధంగా తనను కడుపు చేసి అబార్షన్ చేయించాడు అనే విషయాలతో పాటు మాల్వి మల్హోత్రా ఏ విధంగా కుట్రలు చేసింది, ఎంతవరకు కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, తను ఎందుకు నన్ను చంపాలనుకున్నది, దాంతోపాటు వాళ్ళ బ్రదర్ కానీ మాల్వి మల్హోత్రా యొక్క ఫాదర్ యొక్క పాత్ర ఎంత ఉందనేది అన్నీ కూడా కూలంకుషంగా ఇవాళ మరొకసారి లావణ్య స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే దానికంటే ముందు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది. ఎందుకంటే
రాస్తరను నాతో ఎల్లమ్మ గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు, అది మొదటి పాయింట్. తర్వాత నాతో కలిసే ఉన్నాడు, 11 సంవత్సరాల పాటు సంసారం చేశాడు. తర్వాత ఈ ప్రాసెస్లోనే అబార్షన్ చేయించాడు, రెండో పాయింట్. తర్వాత మేము ఇద్దరము బాగున్నాం, ఒక మొగుడు పిల్లలనుక కొట్లాటుంటాయి, చిత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మళ్ళీ ఇద్దరం సర్దుకొని మళ్ళీ సంసారం చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో మా ఇద్దరి మధ్య అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ కాలేదు. ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా ఈ సినిమాతో ఎంటర్ అయిందో, ఇవన్నీ కూడా ఆమె చేస్తున్న అలిగేషన్స్ 100 ఉండొచ్చు, కానీ పోలీసులకు కావాల్సింది ప్రూఫ్స్, చట్టానికి కావాల్సిన ప్రూఫ్స్. ఇప్పుడు ఆమె చేసినటువంటి పెళ్లికి సంబంధించినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోలు కానీ, లేదంటే ఆ అమ్మాయి మీద హెరాస్ చేశాడనేటువంటి ప్రూఫ్స్ కానీ, ఈ ప్రూఫ్స్ అన్ని పోలీసులకు సబ్మిట్ చేసిందా? నిజంగా ఇంత గట్టిగా కేసు ఉంటే ఈ పాటికి పోలీసులు ఎందుకు రెస్పాండ్ కాలేదు? కేసు వీక్గా ఉంది కాబట్టే పోలీసులు రెస్పాండ్ కావట్లేదా? రాజ్ తరుణ్ నోటీసులు ఇవ్వలేదా? లేదంటే వీక్గా ఉందా? ఆ అమ్మాయి చేసినట్టే కేవలం అలిగేషన్స్ మాత్రమే, ప్రూఫ్స్ ఏమి లేవా? లేదు, అలిగేషన్స్ సంబంధించిన బట్టి ఒకటి, ఇద్దరు కలిసి ఉన్నారు, మాకిద్దరికి సంబంధం ఉంది అనేది అంశాన్ని ఆమె ఎక్కువగా ప్రస్తావించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే పోలీసులకి సబ్మిట్ చేశారు. దానితో పాటు మాల్వి మల్హోత్రా ఎంటర్ అయినప్పటి నుంచి తను ఏ విధంగా రోల్ ప్లే చేసింది, తనతో రాజ్ తరుణ్ ఏ విధంగా మెలిగేవాడు, రాజ్ తరుణ్ ఇంటికి మాల్వి మల్హోత్రా ఎన్నిసార్లు వచ్చింది, దాంతోపాటు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ముంబై ఉంటే ముంబైకి, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని మాండీకి వాళ్ళ విలేజ్ అంట, అక్కడ కూడా ఎన్నిసార్లు వెళ్ళింది. దాంతోపాటు ఏదైతే మాల్వి మల్హోత్రా ఇటు బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రయల్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ సినిమా చేస్తున్నప్పుడు, సో అక్కడ తన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి రాజ్ తరుణ్ ఎన్నిసార్లు ఫుడ్ కానీ లేకపోతే అనేక సార్లు కానీ ఆర్డర్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళిద్దరు కలిసి చెన్నైలో ఒక హోటల్లో గడిపినటువంటి ఒక వీడియోలు, అంటే వాళ్ళిద్దరూ చెక్ ఇన్ కానీ చెక్అవుట్ కానీ ఎన్ని రోజులు ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా ఆమె సమర్పించారు. సో అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అని ఇక్కడ సహజీవనానికి సంబంధించి రాజ్ తరుణ్ కూడా ఎక్కడా కూడా నెగిటివ్గా చెప్పట్లేదు, నేను చేయలేదని చెప్పట్లేదు, ఈవెన్ ఫొటోస్ కూడా ప్రూఫ్స్ కనబడుతున్నాయి. అమ్మాయికి అన్యాయం జరగలేదని చెప్పడానికి కూడా లేదు, అమ్మాయి చెప్పే నిజమై ఉండొచ్చు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె మానసికంగా బాధపడుతుందా, లేదంటే అమ్మాయి అగ్రెసివ్గా కామెంట్స్ చేస్తుందా అనేది పట్టించుకోరు. వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి. పెళ్లికి సంబంధించిన ప్రూఫ్ ఉందా? సహజీవనానికి సంబంధించి శాంటిటీ లేదు మనకి. సహజీవనం చేసాం, విడిపోయాము, మాకు ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్తే దానికి శాంటిటీ ఉండదు. ఎలాంటి కేసులు నమోదవుతాయి? ఇప్పుడు ఈ అమ్మాయి చేసేటువంటి అలిగేషన్స్కి స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి. పెళ్లి చేసుకున్న ఫోటోలు అన్నా ఉండాలి, మ్యారేజ్కి రిజిస్ట్రేషన్ అన్నా ఉండాలి. ఇలాంటివి ఉంటేనే పెళ్లి చేసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది. అమ్మాయికి సంబంధించి సహజీవనానికి సంబంధించి మాత్రమే అమ్మాయి అలిగేషన్స్ చేస్తుంది. దానికి రాజ్ తరుణ్ కూడా ఏం అడ్డు చెప్పట్లేదు. కాకపోతే నాకు అమ్మాయి ఇష్టం లేదు, మధ్యలోంచి బయటకు వచ్చేసి నాకు వేరే అమ్మాయి ఇష్టం వచ్చింది, అమ్మాయితో వెళ్తూ ఉన్నాను, ఆ అమ్మాయితో ఉండొద్దని చెప్పడానికి లావణ్య ఎవరు అనేది రాజ్ తరుణ్ చేసేటటువంటి ఒక ఆరోపణ. ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి? పోలీసులకు ఏమి ఇచ్చింది? అంటే వీళ్ళిద్దరూ కలిసి క్లోజ్గా ఉన్నటువంటి వీడియోలు, అలాగే చాటింగ్స్ కానీ మాట్లాడుకున్నవి, ఫొటోస్, దాంతోపాటు మాకిద్దరికి పెళ్ళి అయిందని చెప్పుకోవడానికి రుజువులు. అంటే ఏంటి, రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైతే లావణ్య కానీ రాజ్ తరుణ్ ఇద్దరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇద్దరిని ఒక ఫ్రెండ్స్ కాకుండా భార్య భర్తల్లాగానే ట్రీట్ చేశారు. ఇదే అంశాన్ని మాకు పెళ్ళైన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పాము, అలాగే మా పేరెంట్స్కి చెప్పాను అనేది ఆమె ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ అంశం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు, కావాలంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోండి అని కూడా చెప్పారు. దాంతోపాటు ఈ రాజా రవీంద్ర కూడా, అంటే మనకు సినిమా యాక్టరు, అలాగే కొంతమంది సినిమాలకి మేనేజర్గా పనిచేస్తాడు ఆయన హీరోలకి, సో ఆయన పాత్ర కూడా ఉంది, ఆయనకు కూడా ఈ విషయం తెలుసు అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేసింది. దానికి సంబంధించి వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ వారు మాట్లాడుకున్నది కానీ వారి బంధానికి ఎంత గట్టిదో అని చెప్పుకోవడానికి అదొకటి. తర్వాత అబార్షన్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆమె చాలా ప్రస్తుతంగానే చూపిస్తుంది. ఇవి చాలాదా, తను నా పెళ్ళిని డినే చేయొచ్చు కానీ నాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ని అతను డినే చేయలేకపోతున్నాడు, అతను ఏమీ లేకపోతే మా ఇద్దరి మధ్య సంబంధం 11 సంవత్సరాల పాటు తనతో నేను కలిసి ఉన్నా, ఇప్పటికి కూడా ఈవెందో తను ఉన్నటువంటి తనకు సంబంధించిన ఫ్లాట్లోనే ఉన్నా, ఎందుకంటే తనకు సంబంధించి కుక్క పిల్లలను కూడా నేనే పెంచుతున్నా, అన్నీ నేనే చూస్తున్నా. సో అందుకనే నా భర్త నేను కోరుకుంటున్నాను తప్ప పెళ్లి చేసుకోకపోతే నేను ఎందుకు హక్కుగా నేను భావించను అనేది ఆమె చేసినటువంటి అలిగేషను. అయితే మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సడన్గా మాల్వి మల్హోత్రా వచ్చి తన్నుకుపోతుంది, నా పైన ఇట్లా కుట్రలు చేయించడము, ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడింది కాబట్టి లావణ్య, అది కూడా కుట్రగానే ఆమె చెప్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో లావణ్యకు సంబంధించింది ఒక ఆడియో రిలీజ్ అయింది కాబట్టి ఆ ఆడియో రిలీజ్ సంబంధించి 2 రోజుల ముందు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, అంటే ఆ ఆడియో రికార్డ్ చేసే రోజు ఏం జరిగింది అనేది కూడా ఆమె స్పష్టంగా కొన్ని ఆధారాలు చేసింది. ఎందుకంటే ఆ ఆధారాల్లో ఆమె చెప్తుంది ఏంటంటే
తన తలకి ఎవరైతే బీర్ బాటిల్తో కొట్టారో అది రాజ్ తరుణ్ కొట్టాడు అనేది చెప్తుంది. దానికి సంబంధించిన గాయాలు చూపిస్తుంది. దానితో పాటు తను ఎందుకు అంత గట్టిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు రాజ్ తరుణ్ తిట్టాల్సి వచ్చింది, ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చిందని కూడా ఆమె వివరణ ఇస్తుంది. ఎందుకంటే దానికంటే ముందు మేమిద్దరం భార్యాభర్తలము ఒక ఇంట్లో ఉన్నప్పుడు 4 గోడల మధ్య తను తిట్టినా నేను తిట్టుకున్నా ఒక అందంగా ఉంటుంది. కానీ తన ఫ్రెండ్స్ని పిలిపించి రాజ్ తరుణ్ వాళ్ళ ముందు నా గురించి వల్గరమైన అంటే చెప్పుకోలేనటువంటి మాటల్లో పాట పాడటం, అసభ్యకరమైనటువంటి రీతిలో పాట పాడుతూ నన్ను వర్ణిస్తూ చేయడము, తను కామెంట్ చేయడం వల్ల నేను తట్టుకోలేకపోయినాను, తీసుకోలేకపోయినాను. అప్పుడే మేమందరం పార్టీలో ఉన్నా అప్పుడు నేను గట్టిగానే రియాక్ట్ అయ్యాను. కానీ అవన్నీ ఎడిట్ చేసి పూర్తిగా నేను ఎప్పుడైతే రేస్ అవుతున్నా ఆ పాయింట్లు తను మాత్రం తక్కువగా మాట్లాడినటువంటి ఆ పాయింట్లు మాత్రం ఎడిట్ చేసి మీడియాకి వదిలాడనేది కూడా తను చేస్తున్న అలిగేషన్. దానికి సంబంధించిన ఫుల్ ఆడియో కూడా నా దగ్గర ఉందనేసి కూడా ఆమె చెప్తుంది. దాంతోపాటు 170 పైగా ఆమె దగ్గర ఎవిడెన్స్లు పెట్టింది. దాంతోపాటు మాల్వి మల్హోత్రా సంబంధించిన అగైన్స్ట్గా కూడా మల్హోత్రా సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని పాటు ఆమె పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత ఇవాళ టైం ఉంది కాబట్టి ఆమెను స్టేట్మెంట్ రికార్డ్ చేసి సోమవారంకి రాజ్ తరుణ్కి నోటీసులు పంపించే అవకాశం ఉంది. అయితే అంత లోపల రాజ్ తరుణ్ కూడా తన లీగల్ టీంతో ఆల్రెడీ ఇక్కడ 3 సెక్షన్స్ కింద తన పైన కేసులు నమోదయ్యాయి కాబట్టి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఆయన అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ కేసులో ఇంకా రోజుకు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ కానీ తను స్క్వాష్ పిటిషన్ వేసినా లేకపోతే యాంటిసిపేటేషన్ బెల్ వేసినా కూడా వాదనలు అయితే జరుగుతాయి కాబట్టి ఆ వాదనలో తను లావణ్య పైన ఎటువంటి వాదనలు వినిపిస్తాడు, ఎటువంటి అలిగేషన్స్ వినిపిస్తాడు, వాళ్ళ తరపు న్యాయవాదం అనేది కూడా ఒక ఆసక్తికరమైన సన్నివేశం. ఒకవేళ వారు చేసినటువంటి అలిగేషన్స్కి వీళ్ళు ఎలాంటి ప్రూఫ్లు చూపిస్తారనే దానిపై కూడా మరొకటి అయితే రాజ్ తరుణ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకంటే లావణ్య నన్ను బెదిరిస్తుంది, ఇన్ని రోజులు నేను చాలా భయపడిపోయాను, అసలు మాల్వి మల్హోత్రాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే లావణ్యతో నాకు కొన్ని రోజులు ఒకప్పట్లో ఉండేది కానీ తర్వాత మీ ఇద్దరి మధ్య బ్రోకప్ అయిపోయింది, మేము విడిపోయామని ఆయన ఒప్పుకుంటున్నాడు. కాకపోతే విడిపోయిన తర్వాత తను ఎట్లా ఇన్ని సంవత్సరాల పాటు ఒకటే ఇంట్లో ఉంటుందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు సబ్మిట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె అనేక రకాలుగా కూడా అలిగేషన్ చేస్తుంది, దానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ అవన్నీ పెడుతుంది కాబట్టి దానికి రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఒకవేళ ఎల్లుండి కానీ రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తే కొంచెం కేసులో కొంచెం కీలకంగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే మాల్వి మల్హోత్రాను కూడా ఈ కేసులో పిలుస్తారా లేదని కూడా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే మాల్వి మల్హోత్రా ఆల్రెడీ లావణ్య పైన ఫిల్మ్నగర్లో కూడా తన పైన తప్పుడు పైన ఆరోపణలు చేస్తుంది. దాంతోపాటు తన ప్రతిష్ట దిగదార్చేలా కూడా చేస్తుంది. నాకు ఎవరితో ఎటువంటి ఎఫ్ఐఆర్స్ లేవని కూడా ఆమె కూడా పెట్టింది. సో దానిపైన కూడా ఇప్పుడు ఫిల్మ్నగర్ పోలీసులు లావణ్యని పిలిపించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఇది 3 చేతుల్లాగా అంటే రాజ్ తరుణ్, లావణ్య వర్సెస్ మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా వర్సెస్ లావణ్య ఇట్లా తిరుగుతూనే ఉంది. సో రోజుకొక ఆసక్తికరమైన పరిణామం. మొన్నేమో ఆడియో, ఈరోజేమో ఆత్మహత్య ప్రయత్నము, అంతకుముందు నాకు అబార్షన్ అనేది అదొకటి, తర్వాత రాజ్ తరుణ్ పైన కంప్లైంట్, ఇట్లా 4 ఎపిసోడ్లు అనేది కూడా అన్నీ కూడా రక్తి కట్టిపోయాయి. సో మొత్తం యావత్ అందరూ కూడా ఈ కేసు గురించి అందరూ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్ తరుణ్ మాత్రం ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నాడు, తన లీగల్ టీంతో మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడా కూడా అతను ఇప్పటి వరకు స్పందించలేదు. సో అతను ఏం స్పందిస్తాడని కూడా అందరూ ఆసక్తికరంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మొదట ప్రెస్ మీట్ పెట్టేప్పుడు రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో తన లావణ్యకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా చెప్పాడు. తర్వాత డ్రగ్స్ తీసుకుంటుంది, లేకపోతే ఇతరులతో కూడా వ్యక్తిగత ఇతర సంబంధాలు పెట్టుకుందని చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు చూపెట్టమనేసి కూడా వీళ్ళు బహిరంగ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అలాంటి చేయనప్పుడు ఎలా మీరు పెడతారు, మీ మీద రాజ్ తరుణ్ పైన అలిగేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్తో మేము మాట్లాడుతున్నాం అనేది కూడా వీళ్ళు చెప్తున్న వర్షన్. సో ఎల్లుండి ఏం జరుగుతుంది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూడొచ్చు. చక్రి చూద్దాం ఏ సెక్షన్స్ కింద కేసు పెడతారు, ఏ సెక్షన్ కింద నోటీసులు పంపిస్తారు రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్ దీని మీద ఎట్లా స్పందిస్తాడు అనేది కూడా. ఎందుకంటే రాజ్ తరుణ్ 3 సెక్షన్ల కింద నమోదైంది. 420, 493 ఆల్రెడీ 3 సెక్షన్స్ బుక్ అయిపోయినాయి. అదే నేను లీగల్ గానే పోరాడతాను, మీడియా ముందు మాట్లాడనని చెప్పాడు రాజ్ తరుణ్. వన్స్ అండ్ ఫైనల్ గా ఇదే మాట్లాడడం, నేను మీడియా ముందుకు రాను, నేను లీగల్ గానే పోరాడతాను, నా తప్పేం లేదు అనేది అతని కాన్ఫిడెన్స్. చూద్దాం ఇక ఎల్లుండి అతనికి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ నోటీసులకు ఎట్లా స్పందిస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.